మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఆ గుండెకి గాలి శ్వాస కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే కార్కి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో ఇంజన్కి వచ్చే రేడియేటర్ కూలెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది కార్లో కూలెంట్ తగ్గినప్పుడు కకృతి పడి 100-120 రూపీస్ రోడ్ సైడ్ దొరికి కూలెంట్స్ పోస్తూ ఉంటారు. సో అలాంటి కూలెంట్లు పోస్తే మన కార్కి వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే, ఇలాంటి చీప్ కూలెంట్స్ వాడడం వల్ల మనకి రేడియేటర్ అనేది జామ్ అయిపోతుంది. ఎలా అంటే మన ఇంటి పైన వాటర్ ట్యాంక్స్లో ఎలా అయితే పాకురు అనేది వస్తుందో అలానే ఇలాంటి చీప్ కూలెంట్స్ వాడితే రేడియేటర్లో పాకురు అనేది జామ్ అవుతుంది. ఫంగస్ రావడం వల్ల రేడియేటర్లో కూలెంట్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. కూలెంట్ సర్క్యులేషన్ ఆగిపోతే ఇంజన్ ఓవర్ హీట్ అయిపోయి కొన్నిసార్లు ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చెప్తాను చూడండి. కూలెంట్ ఎలా ఉండాలంటే, ఇలా కూలెంట్ని పట్టుకుంటే ఇలా కనిపించాలి. చూస్తున్నారు కదా, ఇలా కనిపించాలి కూలెంట్. ఇంతకన్నా థిక్గా కనిపించిందంటే అది డూప్లికేట్ కూలెంట్ అన్నట్టు. నెక్స్ట్ టైం కూలెంట్ అయిపోతే బ్రాండెడ్ కూలెంట్సే టాప్అప్ చేయించండి. రోడ్ సైడ్ దొరికే 100-120 కకృతి బడ్డి కూలెంట్లు టాప్అప్ చేయించకండి. జాగ్రత్తగా ఉండండి.